బీబీ జోడీ 2 ప్రోమో 4 ఒక్క మార్కు తగ్గిందని నేహా ఏడుపు. మానస్ ధనరాజుల మధ్య మాటల యుద్ధం. బేబీ జోడీ 2 లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన 4వ ప్రోమో వచ్చింది. కనెక్షన్ రౌండ్ లో భాగంగా జోడీలందరూ తమ పర్ఫార్మెన్స్ లో బాగానే అలరించారు. అయితే ఈ ప్రోమోలో నేహా విశ్వత్ చేసిన పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. కానీ దీనికి ప్రియాంక మణికంఠ జోడీ 10కి 9 మార్కులే ఇచ్చిందంటూ బాధతో నేహా ఏడ్చేసింది. మరోవైపు ధనరాజ్ మానస్ మధ్య చిన్న వాదన జరిగింది. ఇలా ఈ ప్రోమోలో ఏం జరిగిందో ఒక లుక్ ఇద్దాం రండి. శేఖర్ మాస్టర్, సదా, శ్రీదేవి, విజయ్ కుమార్ జడ్జిలుగా యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేస్తున్న బీబీ జోడీ సీజన్ 2 ఆడియన్స్ ని ఫిదా చేస్తుంది. అయితే ఈ షో నుంచి ఇప్పటికే కీర్తి భట్, నయని, పావని మధ్యలోనే వెళ్లిపోయారు. ఆ స్థానంలో శ్రీజ, కిరాక్, సీత ఎంట్రీ ఇచ్చారు. కానీ శ్రీజ చైతన్య జోడీ ఎలిమినేట్ అయిపోయింది. అలానే రీతో డెమన్ జోడీ కూడా ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది. ఆ ఎపిసోడ్ ఇంకా టెలికాస్ట్ కాలేదు. ఇక తాజాగా వదిలిన ప్రోమోలో కనెక్షన్ రౌండ్ లో భాగంగా విశ్వ నేహా జోడీ అదిరికొట్టింది. వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసి వావ్ చేసావు నేహా, వావ్ వావ్ అంటూ తెగ మెచ్చుకున్నాడు శేఖర్ మాస్టర్. ఓ మై గాడ్, అద్భుతంగా చేశారని సదా అన్నారు. ఇక గెస్ట్ గా వచ్చిన యాక్షన్ కింగ్ అర్జున్ చాలా బాగా చేశారు ఇద్దరు అంటూ ప్రశంసించారు. ఈ పర్ఫార్మెన్స్ కి 10కి 9 మార్కులు ఇచ్చింది పింకీ. అన్నయ్య మీదకి ఎక్కి చేసిన ఒక స్టెప్ కంప్లీట్ చేసి ఉంటే ఖచ్చితంగా నేను 10 మార్కులు ఇచ్చేదాన్ని అంటూ పింకీ తన అభిప్రాయాన్ని చెప్పింది. అది వినగానే నేహా ఎడ్ చేసింది. కూల్ ఏమైంది, ఒక మార్కు తగ్గించినందుకు అంటూ శేఖర్ అడిగారు. నేహా 9 వచ్చాయి కదా అని సదా కూడా ఓదార్చారు. కదా, ఈ పర్ఫార్మెన్స్ కోసం నేను చాలా హార్డ్ వర్క్ చేశాను, ఎండలో కూడా ఫుల్ ఎఫర్ట్ పెట్టానంటూ నేహా ఎమోషనల్ అయింది. అందరూ ఎదురు చూసేది ఒక తప్పు కోసమే, ఎందుకంటే తప్పు చెప్పే వాళ్ళు మార్కు తీయగలరు, అది కూడా వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు 9 మార్కులు ఇచ్చారు అంటూ సదా అన్నారు. తర్వాత మేకప్ మ్యాన్ కి ఆర్టిస్ట్ కి ఉన్న కనెక్షన్ గురించి ధనరాజ్ చెప్తూ ధనరాజ్ భానుశ్రీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ ఎమోషనల్ యాక్ట్ ఎక్స్ప్రెషన్ ఈరోజు చాలా కనెక్ట్ అయింది అంటూ శ్రీదేవి అన్నారు. బాగా హార్ట్ టచింగ్ గా ఉంది, చాలా బాగా డిజైన్ చేస్తారని శేఖర్ కాంప్లిమెంట్ ఇచ్చారు. నాకు చాలా ఎమోషనల్ గా అనిపించింది. మేకప్ మ్యాన్ అందరికీ గట్టిగా క్లాప్స్ కొట్టాలి, ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ లైఫ్ వీళ్ళ లేకుండా ఇన్కంప్లీట్ అని చెప్పాలి అంటూ సదా అన్నారు. తర్వాత తన పర్సనల్ మేకప్ మ్యాన్ గురించి ధనరాజ్ గొప్పగా చెప్పారు. ఆ మేకప్ మ్యాన్ శ్రీను గురించి ఒక విషయం చెప్పాలి. 16 ఏళ్ళుగా ఇతను నాతోనే ఉన్నాడు. నేను కొన్ని సినిమాలు చేసినప్పుడు నాకు 13 days పైన గ్యాప్ వచ్చింది. శ్రీను, నువ్వు వేరే ఎవరి దగ్గరనైనా చూసుకో, నీకు డైలీ అమౌంట్ పోతుంది కదా, నీకు ఒక ఫ్యామిలీ ఉంది కదా అన్నాను. దానికి నాతో ఒక మాట అన్నాడు. మేడం, నాకు కట్టే కాలం వరకు మీతోనే చేస్తాను, లేదంటే నేను పస్తుంటాను అన్నాడు. ఈ రోజు వరకు నాతోనే ఉన్నాడు. ఏయ్